మహేష్ యాదవ్ నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలతోటి నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలతోటి ఈయనకున్న సంబంధాల మీద బహుశా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది కదా, ఏంటి పరిస్థితి? తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈసారి రాష్ట్రానికి ఒక వరంలాగా దొరికారు అని చెప్పని, చిన్నపిల్లలేం కాదు కదా, ఒక బాధ్యత కలిగిన లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ డ్రగ్స్ లాంటివి వినియోగం జరుగుతుంది అని చెప్పని కళ్ళ ముందు కనిపించినప్పుడు లేసి వచ్చేయాలి కదా అక్కడి నుంచి. రాష్ట్రం నుంచి గంజాయిని తరిమి కొట్టగలుగుతా ఉన్నాము అని చెప్పని ప్రభుత్వాలు ప్రకటించుకుంటూ ఉంటున్నప్పుడు బాధ్యత కలిగిన హోదాల్లో ఉన్నవాళ్ళు, చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యావంతులు వీళ్ళు మళ్ళీ పైగా మిమ్మల్ని భోజనానికి పిలిచారు, భోజనం చేయండి. లోక్సభ సభ్యుడిగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం కదా, ప్రజల సమస్యల్ని, ప్రాంత సమస్యలను మేము పరిష్కరిస్తున్నాం కదా, మాకేం ప్రైవేట్ లైఫ్ ఉండదా? ఎస్, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది మీకు. ఆ ప్రైవేట్ లైఫ్ కూడా క్రమశిక్షణగానే ఉండి తీరాలి. ప్రాణాలకు ముప్పు వస్తుందంటే ఆత్మరక్షణ కోసం మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆ వెపన్ మీకు లైసెన్స్ మంజూరు చేయబడింది. అంటే ఇక్కడ విచక్షణ కోల్పోతున్నారు మొత్తం. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. మొయినాబాద్లో ఫామ్ హౌస్లో డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ ఎంపీ, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళ తమ్ముడు, ఇంకా కొంతమంది పట్టుబడిన వ్యవహారం. అసలు వ్యవహారం దుబాయ్లో పెట్టుబడుల పంచాయతీ. దాన్ని పరిష్కరించుకోవడానికే ఆ రోజు మీటింగ్, ఆ రోజు పార్టీ అనేది ఒక ప్రధాన పత్రిక కథనం రాసుకొచ్చింది. దుబాయ్లో ఎవరెవరు ఏంటి అనేది వాళ్ళ పేర్లు మొత్తం రాసుకొచ్చింది. అయితే అందులో డ్రగ్స్ పాజిటివ్గా తేలబడ్డ పుట్ట మహేష్ యాదవ్ ఎంపీ మాత్రం నాకేం తెలియదు, నేను డిన్నర్కి వెళ్ళాను అని చెప్పుకొస్తున్నాడు. ఈ వ్యవహారం అంతటి మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు అని అంటే, సీరియస్ అంటే ఏంటి, ఎలాంటి సీరియస్ ఇది అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 5 రోజుల్లో ఆయన వివరణ ఇవ్వాలి. ఓకే, ఇది కేవలం పెట్టుబడుల వ్యవహారమే, పరిష్కార పంచాయతీనే అయితే పోలీసులు రాగానే ఫైరింగ్ చేసింది ఎవరు? అసలు గన్స్ ఎందుకు లోపలికి వచ్చాయి? ఈ ఫైరింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పంచాయతీ ఏదన్నా ఉంటే వాళ్ళ మధ్యలో కదా జరగాలి. పోలీసులు రాగానే ఎందుకు ఫైరింగ్ జరిగింది? ఈ మొత్తం వ్యవహారం వెనక అసలు ఏం జరిగింది? తెలుస్తూ వస్తున్న, ఒక్కొక్కటిగా ముడి విప్పుతూ వస్తున్న కొన్ని అంశాలు ఉన్నాయి. అఫ్సాన్ రాయేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. వాస్తవానికి ప్రచారంలో చాలా వ్యవహారాలు ఉన్నాయి. పుట్ట మహేష్ యాదవ్కి ముందు ఎందుకు పాజిటివ్ రాలేదు, తర్వాత ఎందుకు పాజిటివ్ వచ్చింది, తర్వాత ఆయన ఇచ్చిన వివరణ, ఇప్పుడు దుబాయ్ పంచాయతీ వ్యవహారం. వాస్తవానికి దుబాయ్ పంచాయతీ వ్యవహారంలోనే ఇదంతా జరిగింది. కాల్పులు కూడా జరిగాయి పోలీసుల మీద అని అంటున్నారు. ఇది పోలీసుల మీద జరిగిందా లేదా అనేది ఇంకా పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. ప్రచారంలో ఉన్నది మాత్రమే. మీకున్న సమాచారం ఏంటి? తర్వాత అసలు పుట్ట మహేష్ యాదవ్ నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలతోటి, నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలతోటి ఈయనకున్న సంబంధాల మీద బహుశా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది కదా, ఏంటి పరిస్థితి అసలు? 2024 ఎన్నికల్లో నెగ్గిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఒక రకంగా లావు కృష్ణదేవరాయలు గారు, పెంసాని చంద్రశేఖర్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, బైరెడ్డి శబరి గారు, ఇటువంటి యంగ్ టీం ఎక్కువగా, అలాగే అనుభవజ్ఞులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, తర్వాత దగ్గుమల్ల ప్రసాదరావు గారు లాంటి ఫస్ట్ టైమర్సు, రాజకీయాల్లో వ్యాపార రంగం నుంచి వచ్చిన వీళ్ళందరూ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈసారి రాష్ట్రానికి ఒక వరంలాగా దొరికారు అని చెప్పని చాలా సందర్భాల్లో మీడియా ముఖంగా చర్చించాము. ఎవరైతోనైనా కూర్చొని రాజకీయాల గురించి చర్చించే సందర్భంలో కూడా ఇదే ప్రస్తావన వస్తూ ఉంది. ఇదే క్రమంలో ఏలూరు నుంచి నెగ్గిన పుట్ట మహేష్ యాదవ్ ఒక రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చి, అటు యనమల రామకృష్ణ గారికి అల్లుడుగా, ఇటు పుట్టా సుధాకర్ యాదవ్ గారు ప్రస్తుత మైదుకూరు శాసనసభ్యులు వారి కుమారుడిగా, అలాగే ధనిక వ్యాపార కుటుంబానికి చెందిన పుట్ట మహేష్ యాదవ్ కూడా మొన్నటి ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా అభ్యర్థిత్వం దక్కించుకొని ఘనవిజయం సాధించిన తర్వాత ఈ మధ్యకాలంలో నేను 2-3 సార్లు ఏలూరు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన సందర్భంగా నేను అక్కడ సహజంగానే ఇప్పుడు మనకు పరిచయస్తులతో కూర్చున్నప్పుడు రాజకీయాల గురించి చర్చ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇతని పనితీరు గురించి అక్కడేం ఆక్షేపం లేదు.
ఏదైనా నియోజకవర్గానికి సంబంధించిన అంశాల పట్ల చాలా వేగంగా స్పందిస్తున్నాడు. మొట్టమొదట ఎక్కడో కడప జిల్లా నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇక్కడున్న సీనియర్ నాయకులందరినీ కాదు అని చెప్పని, డబ్బుకు కలిగిన వాళ్ళు, రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పని, ఒక ఫస్ట్ టైమర్‌ని తీసుకొచ్చి మా మీద రుద్దారు అని చెప్పని మేము కొంత ఫీల్ అయినా కూడా, ఇవాళ అతని పనితీరు పరంగా చూసుకున్నప్పుడు సమర్థవంతంగానే పనిచేస్తున్నాడు అని చెప్పని అభిప్రాయమే వ్యక్తమైంది అక్కడ ప్రజల నుంచి. ఓకే. అలాగే అక్కడ స్థానిక శాసనసభ్యుల వైపు నుంచి కూడా పెద్దగా ఆక్షేపణ ఏం లేదు. అయితే నిన్న బీఆర్ఎస్‌కి సంబంధించిన పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో ఆ పార్టీకి ఇతను హాజరైన నేపథ్యం. ఇప్పుడు మనకి మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం దుబాయ్‌కి సంబంధించిన ఆస్తుల గురించి చర్చించుకోవటానికా, పరిష్కారం చేసుకోవటానికా, ఏ కారణం మీద ఎందుకు వాళ్ళు సమావేశం అయ్యారనేది పక్కకు పెడితే, ఈరోజు డబ్బు దగ్గర, వ్యాపారాల దగ్గర, స్నేహాల దగ్గర ఎటువంటి అరమరికలు లేకుండా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటి గూటి పక్షులుగానే చలామణి అవుతున్నారనేది మనకి చాలా సందర్భాల్లో స్పష్టమైంది. అవును. అవును. ఇక్కడ ఒక రీసెంట్‌గా మాకెదురైన ఒక అనుభవం చెప్తాను నేను. వైసీపీ పార్టీలో చాలా క్రియాశీలక స్పోక్స్ పర్సన్‌గా పనిచేసి, తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ గారు. అంతకుముందు ఎప్పుడూ వారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. పాతూరు నాగభూషణం గారి అబ్బాయి పెళ్ళికి వెళ్ళిన రోజు మొట్టమొదటగా ఆ భోజనం చేసేటప్పుడు ఫస్ట్ టైం ఎదురుపడ్డాం. నేను, అడిసిమల్ శ్రీనివాసరావు గారు, ముప్పాంకం చౌదరి గారు, అలాగే మన జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మేమందరం కూర్చొని ఉన్నప్పుడు మమ్మల్ని చూసి దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆమె మొట్టమొదటిగా పలకరించారు. సహజంగా మనల్ని పలకరించినప్పుడు తిరిగి స్పందిస్తాం కదా! ఆమె మనకేమి వ్యక్తిగత శత్రువు కాదు. పూర్వ పరిచయం కూడా లేదు. ఆమె ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి, ఈ మధ్య మీడియా చర్చల్లో కూడా వైసీపీని ఘాటుగా విమర్శిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఆమె మమ్మల్ని వ్యక్తిగతంగా పలకరించినప్పుడు డెఫినెట్‌గా మేము కూడా అంతే మర్యాదపూర్వకంగా స్పందించాం. అనుకోకుండా ఆ తర్వాత ఇంకొక 4, 5 ఫంక్షన్స్‌లో కలవటం జరిగింది. ఆ కలిసిన నేపథ్యంలో రీసెంట్‌గా వారి అమ్మాయి పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి వారు మమ్మల్ని ఆహ్వానించారు. వ్యక్తిగతంగా కాల్ చేసి ఇట్లా అంతకు ముందే చెప్పారు. వేరే ఫంక్షన్‌లో కలిసినప్పుడే మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామండి. మీరు తప్పనిసరిగా రావాలి. మా అమ్మాయిని ఆశీర్వదించాలి అని చెప్పని చెప్పున్నారు. వస్తాంలెండి అని చెప్పాం. వారు మన వ్యక్తిగతంగా ఆహ్వానించిన మీదట ఆ పెళ్ళికి వెళ్ళాం. మేము వెళ్ళేటప్పటికే చాలామంది సీనియర్ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న చాలామంది పెద్ద పెద్ద నాయకులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఇట్లా చాలామంది సీనియర్ నాయకులందరూ కూడా ఆ పెళ్ళికి, ఎంఎస్ రాజు గారు, ఎంపీ కేశినేని చిన్ని గారు, ఇటువంటి వాళ్ళందరూ మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు ఉన్నారు అక్కడ. మేము ఆ నూతన వధూవరులను ఆశీర్వదించి వచ్చాం. ఆ ఫోటో నేను ఫేస్బుక్‌లో పోస్ట్ చేశా. రాత్రి వాసిరెడ్డి పద్మగారి అమ్మాయి పెళ్ళికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది అని చెప్పని. ఆ ఫోటో పోస్ట్ చేసి చేయగానే ఇంకా మా మీద విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టేశారు సోషల్ మీడియాలో. ఆమె ఆ రోజుల్లో వైసీపీలో ఉండి టీడీపీ వాళ్ళని ఇలా విమర్శించేది, అలా విమర్శించేది. ఇక్కడ గ్రామాల్లో కార్యకర్తలేమో కొట్టుకొని చస్తూ ఉంటారు. మీరేమో వాళ్ళ పెళ్ళికెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి భోజనాల రుచుల గురించి చర్చించి వస్తూ ఉంటారు అని చెప్పని వ్యంగ్యంగా మమ్మల్ని విమర్శిస్తూ, ఇప్పుడు అక్కడ హాజరైన పెద్ద పెద్ద నాయకులు ఎవరి గురించి ప్రస్తావన లేదు. అదే క్రమంలో అదే రోజు మల్లు బట్టి విక్రమార్క గారి అబ్బాయి పెళ్ళి హైదరాబాద్లో జరిగింది. ఆ పెళ్ళికి పయ్యావుల కేశవ్ గారు లాంటి వాళ్ళందరూ హాజరయ్యారు, మంత్రి హోదాలో ఉన్న. అదే పెళ్లిలో ఒకనాడు తెలుగుదేశం పార్టీలోన, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వేము నరేంద్ర రెడ్డి గారితో పయ్యావుల కేశవ్ గారు కావులించుకున్నాడు. దాన్ని మళ్ళీ చాలా ఘనతగా పాత మిత్రులు అని చెప్పని దాన్ని చాలా ఘనతగా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కానీ మేమెవరు? మాకేమైనా హోదాలు, స్థాయిలు ఉన్నాయా? మేము ఇండిపెండెంట్గా మా టైము, మా ఎనర్జీ, మా రిసోర్సెస్తో మేము తిరిగి మాట్లాడుతున్నాం. మాకెవరు జీతాలు ఇవ్వట్లా, మాకేమీ పదవులు లేవు. మర్యాదపూర్వకంగా మమ్మల్ని ఒక పెళ్ళికి ఆహ్వానిస్తే ఆ పెళ్ళికి మేము వెళ్ళి ఆశీర్వదించిన ఫోటో పోస్ట్ చేయగానే ఇంత విమర్శలతోటి మరి పోస్టులు పెట్టారు.
మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మల్లుబట్టి విక్రమార్క గారి ఇంటికి వెళ్ళి ఆ నూతన దంపతులను ఆశీర్వదించారు కదా. మరి ఈందే పార్టీ వాళ్ళదే పార్టీ అంటే ఒక శుభకార్యానికి హాజరైతే ఇంతగా ఆక్షేపణ వ్యక్తం చేసిన శ్రేణులు వాళ్ళ మనోభావాలను కూడా నేను అర్థం చేసుకుంటా. కానీ ఇవాళ పుట్టా మహేష్ బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుంది తెలుగుదేశంతో, బీఆర్ఎస్ నాయకత్వం ఎలా వ్యవహరిస్తున్నారు? ఒక పక్క ఖమ్మం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తే బీఆర్ఎస్ జెండాలు కనిపిస్తున్నాయి, కేటీఆర్ గారు పర్యటిస్తే వైసీపీ జెండాలు కనిపిస్తున్నాయి. అక్కడ వైసీపీ గెలవబోతుంది అని చెప్పని కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రకటిస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు, ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే ముందు కూడా. మరి అటువంటి బీఆర్ఎస్ నాయకుడితోటి ఆయన ఫామ్ హౌస్లో అవి వ్యాపార లావాదేవీలా వ్యక్తిగత సంబంధాలా అనవసరం. నిన్ను నెగ్గించి భుజాన పెట్టుకొని కొత్తగా కడప జిల్లా నుంచి ఇక్కడికి వస్తే నువ్వెవరో అంతకుముందు తెలియదు, పలానా వాళ్ళ అబ్బాయి అనే పరిచయం అయ్యావు. తెలుగుదేశం పార్టీ లేదు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అని నీకు ఒక బీఫామ్ ఇస్తే నిన్ను ఓన్ చేసుకొని భుజాన ఎక్కించుకొని నిన్ను గెలిపించి లక్షల మెజార్టీతో వాళ్ళు ఎంపీని చేశారు. అటువంటప్పుడు మరి ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నది శుభకార్యం కాదు. ఎవరో మిత్రుడు డిన్నర్కి ఆహ్వానించారు, ఎస్ మిత్రుడు డిన్నర్కి ఆహ్వానిస్తే వెళ్ళొచ్చు. కానీ చిన్నపిల్లలేం కాదు కదా, ఒక బాధ్యత కలిగిన లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ డ్రగ్స్ లాంటివి వినియోగం జరుగుతుంది అని చెప్పని నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు లేచి వచ్చేయాలి కదా అక్కడి నుంచి. ఒక పక్క ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బృందానికి ఆ పర్టికులర్ స్పెసిఫిక్ టాస్క్ ఫోర్స్కి పెట్టుకున్న బృందం ఆ పేరు ఒకటే. ఇవాళ రాష్ట్రాలని మత్తురహిత రాష్ట్రాలుగా మార్చాలని చెప్పని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్రం నుంచి కంప్లీట్ గంజాయి కల్టివేషన్ని ఎరాడికేట్ చేశాము, ఇవాళ ఒరిస్సా లాంటి ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నదే తప్ప రాష్ట్రంలో గంజాయి పండించడం జరగటం లేదు అని చెప్పని ప్రభుత్వాలు ప్రకటించుకుంటూ ఉంటున్నప్పుడు ఒకనాడు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ తోటే ముడిపడి ఉన్నాయి అని రాష్ట్ర బ్రాండింగే దెబ్బతింది అని చెప్పని ఒక అవమానకరంగా ఫీల్ అయిన పరిస్థితి నుంచి వాళ్ళ రాష్ట్రం నుంచి గంజాయిని తరిమి కొట్టగలుగుతూ ఉన్నాము అని చెప్పని ప్రభుత్వాలు ప్రకటించుకుంటూ ఉంటున్నప్పుడు బాధ్యత కలిగిన హోదాల్లో ఉన్నవాళ్ళు, చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యావంతులు వీళ్ళు, మళ్ళీ పైగా ఇల్లిటరేట్స్, వాళ్ళకి ఏదో అక్కడ ఉన్నదేంటో తెలియలేదు అంటే అర్థం చేసుకోవచ్చు మనం. మిమ్మల్ని భోజనానికి పిలిచారు, భోజనం చేయండి. అక్కడ 11 మంది ఉంటే 6గురికేగా పాజిటివ్ వచ్చింది, మిగిలిన 5గురికి నెగిటివే వచ్చిందిగా. ఆ 5గురిలో ఎందుకు ఉండలేదు మీరు? అంటే ఇక్కడ తెలిసి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్న నేపథ్యంలో ఇవాళ ఇటువంటి వాళ్ళని గెలిపించిన కార్యకర్తలు అంటే మీ ప్రాధాన్యతలు ఏంటి? లోక్సభ సభ్యుడిగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం కదా, ప్రజల సమస్యలని, ప్రాంత సమస్యలను మేము పరిష్కరిస్తున్నాం కదా, మాకేం ప్రైవేట్ లైఫ్ ఉండదా? ఎస్, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది మీకు. ఆ ప్రైవేట్ లైఫ్ కూడా క్రమశిక్షణగానే ఉండి తీరాలి. ఇవాళ ప్రజా జీవితంలో నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు మీ స్థాయిలో ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం కూడా ఒకటి ఉంది. అంటే కొన్ని పేర్లు ప్రస్తావించడం అవసరం, కానీ రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఒక కుటుంబానికి సంబంధించిన ఒక కుర్రవాడు ఈ డ్రగ్ డోసేజ్ ఎక్కువ అవడంతో చనిపోయిన నేపథ్యం గతంలో విన్నాం మనం. దాన్ని కూడా అనారోగ్యంతో అని చెప్పని చెప్పారు. తర్వాత ప్రైవేట్ సంభాషణలో తెలిసింది ఏంటి అంటే డ్రగ్ మోతాదు ఎక్కువ కావడంతో చనిపోయాడు అని చెప్పని చెప్పుకున్నారు. అది తప్పించేస్తే ఈ డ్రగ్స్ లాంటి వాటికి ఎడిక్ట్ అయిపోయి కెరీర్లు, జీవితాలు సర్వనాశనం చేసుకున్న ఉన్నత కుటుంబాలకు సంబంధించిన యువత ఎవరో మనకు కనపడరు. వాళ్ళకి అది సరదా, వాళ్ళని వాళ్ళు అంటే ఎనర్జెటిక్గా మార్చుకోవడానికి దీన్ని ఒక సాధనంగా వాడుకుంటూ ఉంటే ఉండొచ్చు. కానీ నాయకులుగా ఉన్నవాళ్ళు వీటిని వాడుతున్నారు అనుకున్నప్పుడు వీళ్ళని రోల్ మోడల్స్గా భావించే మిగిలిన యువత ఏమనుకోవాలి? వాళ్ళు దేన్ని ఫాలో అవుతారు? ఈ క్రమంలో ఆ డోసేజ్ చాలా ఖరీదంటారు. మీకు ఆ స్తోమత ఉంది ఆర్థికంగా, స్తోమత లేని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు దానికి అలవాటు పడితే వాళ్ళు ఎక్కడి నుంచి దానికి ఎఫర్ట్ చేయాలి? ఎఫర్ట్ చేయలేని పరిస్థితులు ఏం చేస్తారు? అయితే దానికన్నా తక్కువ ఖరీదుకి దొరికే వాటి కోసం కకృతి పడాలి, లేదు ఆ డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు దొక్కాలి.
ఇళ్లలోనే దొంగతనాలు చేయాలి. ఆ టైంకి అదొక ఎడిక్షన్‌గా మారిపోతే, ఆ డబ్బులు కూడా దొరక్కపోతే తల్లిదండ్రులతోటే ఘర్షణలు పడ్డ సందర్భాలు చూస్తూ ఉన్నాం మనం. అంటే ఈ సంస్కృతి మనం విదేశాల్లో వింటూ ఉన్నాం. అటువంటి సంస్కృతి మన దేశంలోకి రాకూడదు అని ప్రభుత్వాలు సంకల్పిస్తా ఉన్నప్పుడు, చట్టసభలకు ఎన్నికై ఉండి చట్టాలు చేయటంలో భాగస్వాములై ఉన్న వ్యక్తులు, బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్నవాళ్ళు, చదువుకొని ఆర్థికంగా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, ఇవాళ ప్రజా జీవితంలో కూడా గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల్లో, ఇటువంటి కార్యకలాపాల్లో నిమగ్నమయ్యి ఎటువంటి సందేశం ఇస్తా ఉన్నారు? ఖచ్చితంగా ఇది 100కి 100 ఆక్షేపణీయం. ఇవాళ వ్యక్తులుగా మహేష్ యాదవ్, రోహిత్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కలిసి కూర్చొని పార్టీ చేసుకోవటం వేరు. వాళ్ళందరూ కలిసి కూర్చొని దొర్లాడమనండి దాటిలో. ఎవరికీ ఆక్షేపణ ఉండదు. కానీ వీళ్ళు వ్యక్తులు కాదు. చట్టసభలకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అంటే అక్కడ పోలీసులు రైడింగ్కి వస్తారు. వాళ్ళకి విశ్వసనీయ సమాచారం ఉంటే ఇక్కడ డ్రగ్స్ సేవించడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం వాళ్ళకుంటే, అనుమానం వచ్చినా, అనుమానం రాకున్నా కూడా ముందస్తు జాగ్రత్తగానైనా సరే వచ్చి సెర్చ్ చేసే అధికారం పోలీసులకు ఉంది. పోలీసులకు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఫైర్ ఓపెన్ చేయడం ఏంటి? అంటే లైసెన్స్డ్ వెపన్ అయితే మీ మీ ప్రాణాలకు ముప్పు వస్తుందంటే ఆత్మరక్షణ కోసం మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆ వెపన్ మీకు లైసెన్స్ మంజూరు చేయబడింది. అంతేగాని డ్యూటీలో ఉన్న పోలీసుల మీద ఫైర్ ఓపెన్ చేయమని చెప్పని మీకు లైసెన్స్ ఇచ్చారా? అంటే ఇక్కడ ఏమవుతుంది? రాజకీయపు హోదాలు, డబ్బు, వీటికి తోడు ఈ మైకం కమ్మిన మత్తు మరింత ఉన్మాద స్థితికి వీళ్ళని చేరుస్తూ ఉంది. లేకపోతే ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన రోహిత్ రెడ్డి ఆదేశించడం ఏంటి? అతని తమ్ముడు వెపను ఎవడో నమిత్ శర్మ అని చెప్పనే ఢిల్లీకి సంబంధించిన, అతను ఎంత పెద్ద వ్యాపారస్తుడైనా కావచ్చు, ఎన్ని కోట్లకు అధిపతి అయినా అయి ఉండొచ్చు, డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది మీద ఫైర్ ఓపెన్ చేస్తే ఎవరికి ఎటువంటి గాయాలు కావటమో ప్రాణాంతక పరిస్థితులు ఎదురు కాలేదు కాబట్టి సరిపోయింది. అయి ఉంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏదో పార్టీ చేసుకున్నారు, వాళ్ళు ఏదో కొద్దిగా డ్రగ్స్ తీసుకున్నారు అన్న కోణంలో కొద్ది మందిదైనా సరే, అరే వాళ్ళు ఏదో అమాయకంగా 10 మంది ఒక దగ్గర చేరి వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటే ఇవాళ వాళ్ళని బజారుకి ఇడ్చారే అని చెప్పని వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ ఆ రక్తపాతం లాంటి సంఘటనలు ఏదైనా జరుగున్నట్టయితే, అంటే ఇక్కడ విచక్షణ కోల్పోతున్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి చేసిన ప్రవర్తన ఇది. ఎందుకంటే ఇవాళ డ్యూటీలో ఉన్న పోలీసుల మీద లైసెన్స్డ్ వెపన్ అయినా సరే, అంటే నీ శత్రువులుగా వాళ్ళని చూడగలుగుతున్నావు అంటే ఆ క్షణాన రక్షక భటులని శత్రువులుగా భావించే స్థితికి నిన్ను చేర్చుకున్నావు అని అంటే ఏ స్టేజ్కి? అక్కడ ఉంది 11 మంది, 6 బాటిల్స్ దొరికాయంట, మద్యం బాటిల్స్. దానికి అదనంగా ఈ డ్రగ్స్ కూడా తీసుకున్నారు అని చెప్పని. అంటే అటు లిక్కరు, ఇటు డ్రగ్స్, ఏ స్టేజ్కి వాళ్ళు చేరుతా ఉన్నారు? ఇదే వీళ్ళని నాయకులుగా ఎన్నుకున్న ప్రజలకి మా వ్యక్తిత్వం ఇది అని చెప్పని వీళ్ళు పరిచయం చేసుకుంటుంది. ఇక్కడ ఉదయిస్తున్న ప్రశ్న, ఇది కేవలం వ్యాపారాలకు సంబంధించింది, విలాసాలకు సంబంధించింది మాత్రమేనా? ఇందులో ఏమైనా రాజకీయాలు ఉన్నాయా? రాజకీయాలు ఉంటే పుట్ట మహేష్ యాదవ్ కొత్త ఎంపీ, రాజకీయాలు ఒకవేళ రాజకీయ నేపథ్యం ఉన్నా కానీ రాజకీయంగా అంత సీనియర్ కానటువంటి వ్యక్తితో రాజకీయాలు ఏమి ఉండవు కదా? ఏమైనా రాజకీయాలు ఉండి ఉండొచ్చు అని అనుమానించడానికి అవకాశం ఉంటుందా? వీళ్ళకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, అలాగే వాళ్ళ మీడియాలో వచ్చిన విధంగా వీళ్ళ వ్యాపార లావాదేవీల్లో వీళ్ళు సంపాదించిన డబ్బు, పెట్టుబడులు, ఆ ఆస్తులు, వాటికి అదనంగా ఆ క్రీమీ లేయర్గా చెప్పుకునే ఆ కొద్ది మందికి ఉండే సాన్నిధ్యము, వాళ్ళ విలాసాలు, వాళ్ళ వైభోగాల కోసం ఏర్పాటైన పార్టీయే తప్ప, ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ, ఓడిపోయిన మాజీ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక లోక్సభ సభ్యుడు, వీళ్ళు కలిసి కూర్చొని రాజకీయ సమావేశాలు, రాజకీయ చర్చలు జరిపారు అని అంటే వాటిని నమ్మటానికి మనం సిద్ధంగా లేము. అది విశ్వసనీయమైన
విశ్వసించదగ్గ వర్షన్ కూడా కాదు. అంటే పుట్టమహేష్ యాదవ్‌కి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి బంధుత్వం ఉంది. రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. రోహిత్ రెడ్డి తమ్ముడు వీళ్ళంతా కీలకమైనటువంటి వ్యక్తులు కనుక ఈ అనుమానాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు జనాలు. అంటే తలసాని శ్రీనివాస యాదవ్ వాళ్ళ అమ్మాయిని పుట్టా మహేష్ యాదవ్ తమ్ముడు డాక్టర్ రవికి ఇచ్చారు. అవును. తలసాని శ్రీనివాస యాదవ్ ఒకనాడు తెలుగుదేశం నాయకుడే. అతను బీఆర్ఎస్లో మంత్రిగా కొనసాగిన సందర్భంలో కూడా అతని వియ్యంకుడుగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ గారు, ఆయన తెలుగుదేశం పార్టీ మైదుకూరు ఇన్ఛార్జిగానే కొనసాగారు. అలాగే సుధాకర్ యాదవ్ గారి వియ్యంకుడు మహేష్ యాదవ్ గారి మామగారు యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా, సీనియర్ నాయకుడిగా ఆయన కొనసాగుతూనే ఉన్నారు. కాబట్టి శ్రీనివాస్ యాదవ్ బంధుత్వం కారణంగా ఏదో అటువంటి సమాలోచనలు జరపడానికి ఏదైనా ఆస్కారం ఉండుంటే తెలంగాణలో ఉన్న రాజకీయ పక్షాల మధ్య చర్చలు జరుగుతాయి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల మధ్య అటువంటి చర్చలు ఏదైనా జరిగితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన అంశంగానో, ఇటు తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన అంశంగానో మనం పరిగణించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ నాయకుడు, ఒక తెలంగాణ ప్రాంత నాయకుడు కలిసి కూర్చొని పార్టీ చేసుకునేదానికి అది పార్టీ ఇష్యూగానే చూడాలి. ఇంకా మాట్లాడుకుంటే బెంగళూరుకి సంబంధించిన లాయరు, ఢిల్లీకి సంబంధించిన వ్యాపారస్తులు వీళ్ళందరూ కలిసి కూర్చొని చేస్తున్న సమాలోచనల నేపథ్యంలో 100కి 100 పాళ్ళు ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి అనుగుణంగానే ఎక్కడో ఉన్న పెట్టుబడులు, వ్యాపార లావాదేవీలు వీటికి సంబంధించి మాట్లాడుకోవడానికి కూర్చొని ఉండొచ్చు. కానీ అదే క్రమంలో వాళ్ళ వ్యాపార లావాదేవీల గురించి మాట్లాడుకోవడానికి సిటీకి దూరంగా ఉన్న ఎక్కడో ఫామ్ హౌస్లోకి వెళ్ళి కూర్చొని అక్కడ ఈ డ్రగ్స్ లాంటివి సేవిస్తూ మాట్లాడుకునే నెసెసిటీ లేదు. ఖచ్చితంగా అది క్లియర్ కేస్ ఆఫ్ పార్టీయింగ్, యాష్ మస్తీ అంటారు కదా, దానికోసమే వాళ్ళు అక్కడ గ్యాదర్ అయ్యారు. ఆ క్రమంలోనే పోలీసులు అక్కడ రైడ్ చేయడంతో ఈ ఇష్యూ మొత్తం వెలుగులోకి రావడం జరిగింది. అలాగే ఇందాక మీరు ప్రస్తావించిన ఇంకొక అంశం, నేను కూడా అదే ప్రస్తావించబోతున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు Exactly. స్పందన. ఎగ్జాక్ట్లీ. 100కి 100 పాళ్ళు ఇటువంటి ఒక అంశం వెలుగులోకి వచ్చిన మరుక్షణం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ లోక్సభ సభ్యుడు, వాస్తవంగా ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న 16 మంది లోక్సభ సభ్యుల సంఖ్యాబలం ఎన్డీఏ ప్రభుత్వ మనుగడలో కూడా చాలా కీలకం. అటువంటి నేపథ్యంలో తన పార్టీకి సంబంధించిన సీనియర్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి సంబంధించిన ఇవాళ అతను ఒక ఎంపీ అనేది ఒకటే కాదు, అతనికి ఇరువైపులా ఉన్న, అంటే తన ఫ్యామిలీ, తన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఇరువైపులో ఉన్న రాజకీయ నేపథ్యాలు చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగిన, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోటి అనుబంధం కలిగిన కుటుంబాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఎటువంటి సస్పెషన్లకు ఆస్కారం లేకుండా క్రమశిక్షణాపరంగా ఈ అంశం విచారణలో వాస్తవాలు నిగ్గుదేలే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని చెప్పని, అదే సందర్భంలో 5 రోజుల్లోగా మీరు దీని గురించి రాతపూర్వక వివరణ ఇవ్వండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడాన్ని ఈరోజు ఉదయం నేను ఇదే అంశం గురించి జరిగిన మీడియా చర్చల్లో తెలంగాణ రాజకీయ పక్షాల నాయకులు కూడా దాన్ని ప్రస్తావించడం చూస్తూ ఉన్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు అంత వేగంగా స్పందించారు కదా, ఇంకా బీఆర్ఎస్ నాయకత్వం పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో అలా ఎందుకు స్పందించలేదు? రెడీ హ్యాండెడ్గా దొరికిపోయినా అతని ఫామ్ హౌస్లో అతని వెపన్ యూజ్ చేస్తూ అతని ఫామ్ హౌస్లో అతని పిఏ దగ్గరే డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్ పాజిటివ్ కూడా అతని అన్నదమ్ముల ఇద్దరి దగ్గర కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఇంకా పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో క్రమశిక్షణా చర్యల గురించి ఇంతవరకు ప్రకటన చేయలేదు, పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకోలేదని చెప్పని కూడా ఈరోజు మీడియా చర్చలో కూడా నేను చూశాను. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీ స్పందనని విమర్శించాల్సిన నెస్టే లేదు. ఒక సంఘటన జరిగినప్పుడు అతను బలహీన వర్గాల చెందిన నాయకుడు కాబట్టి అతన్ని మీరు అతని మీద ఈ రకంగా నిందలు మోపుతున్నారనో, లేదు అతనే స్వయంగా నేను బలహీన వర్గాలకు సంబంధించిన యాదవ్ సామాజిక వర్గీయుని కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పను అతను ఏదైనా సమర్థించుకునే ప్రయత్నం చేసినా అప్పుడు దాని గురించి చర్చ జరిగేది. కానీ రాజకీయపరమైన మొహమాటాలకో పూర్వపరిచయాలకో ఆస్కారం కలిగకుండా ఒక లోక్సభ సభ్యుడి స్థాయిలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చి రాగానే పార్టీ స్పందించిన నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి స్పందన పట్ల ఎవరికి ఆక్షేపణ ఉండాల్సిన స్టేట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇంకా వివరణ ఏముంటుంది దాంట్లో?
ఆయన ఇచ్చే వివరణ ఏముంది? ఒకటి, ఇప్పుడు నేను ఇందాక ప్రస్తావించిన ఎటువంటి అనుబంధం పైలట్ రోహిత్ రెడ్డికి ఓకే. మీకు ఓకే. ఏ ఏ విధమైన చర్చలు జరపడానికి, కేవలం అక్కడ మిత్రులు కలుసుకొని వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్న మాత్రాన మిత్రత్వం ఉండకూడదని లేదు. మరి ఆ మిత్రత్వంతో మీరు నిజంగానే ఒక డిన్నర్ పార్టీకి కలిసారా? లేదు ఆ కలిసిన క్రమంలో వాళ్ళు కంపెల్ చేసే అమాయకుడై మీరు తీసుకున్నారా? మీకు కూడా ఇష్టం అయ్యే మీరు తీసుకున్నారా లేదా? ఒకసారి బ్లడ్ టెస్ట్లో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి సంబంధించి చట్టపరంగా వివరణ ఇచ్చే అంశం, చట్టపరంగా ఉండే ప్రొసీడింగ్స్ వేరు. ట్రయల్ అది జరుగుతుంది కదా. కానీ ఇక్కడ ఒక లోక్సభ సభ్యుడిగా ఇటువంటి అనైతిక అసాంఘిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యున్న నేపథ్యంలో పార్టీ పరంగా ఆ వివరణ అడిగే హక్కు, స్వేచ్ఛ పార్టీ అధ్యక్షుడికి ఉంది. నిన్నటి రోజుల నుంచి ఎటువంటి వాళ్ళకి మీరు టికెట్లు ఇస్తున్నారు అని చెప్పని విమర్శలు ఆయన కదా ఎదుర్కొంటా ఉంది. అవును, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూడా ఇప్పుడు మాగంటి బాబు గారు లాంటి సీనియర్ నాయకుని కూడా కాదు అని చెప్పని, మాజీ లోక్సభ సభ్యుని కూడా కాదు అని చెప్పని ఇవాళ కడప జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ మరి పుట్టా మహేష్ యాదవ్ లాంటి ఒక యువకుడికి ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అతను ఎంత సమర్థంగా లోక్సభ సభ్యుడిగా పనిచేసినా ఇటువంటి ఒక సంఘటనలో అతని ప్రమేయం ఉంది అని చెప్పి నిర్ధారణ అయినప్పుడు దానికి తగిన వివరణ ఇచ్చి తీరాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది. వివరణ అడిగే హక్కు కూడా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. రైట్. వివరణ తీసుకున్న మీదట ఏం చర్యలు ఉంటాయో చూడాలి. ఇంకా అంటే వివరణ ఇచ్చిన తర్వాత అతను ఇప్పటి వరకు నేను తీసుకున్నది వాస్తవమే, ఇక నన్ను నేను సంస్కరించుకుంటా, నేను వాటికి దూరంగా ఉంటా, ప్రజా జీవితంలో ఉండి ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వటం పట్ల నేను కూడా చింతిస్తున్నా, నా వల్ల పార్టీకి కలిగిన అసౌకర్యానికి క్షమాపణ వేడుకుంటున్నా, నన్ను ఎన్నుకున్న ప్రజలు కూడా క్షమాపణ వేడుకుంటున్నా అనే ఒక బోల్డ్ స్టేట్మెంటు వివరణ అతని దగ్గర నుంచి వస్తే ఖచ్చితంగా అప్పుడు ప్రజలు కన్సిడర్ చేస్తారు. రైట్. పార్టీ నాయకత్వం కూడా మొట్టమొదటి తప్పు కదా అని చెప్పని కొంతవరకు ఉపేక్షించడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా జరిగిన తప్పుని మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తే అది మరింత వివాదాస్పదంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ అండి. థ్యాంక్ యూ.